క్రైస్తలార్ట్ మన రక్షకుడు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట క్రైస్తలార్ట్. గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల నీడలో మనల్ని వర్తిల్ల చేసి లేని సమయంలో ఆశ్చర్య కార్యాల చేత మనకి కలిగినిచ్చి మన యొక్క అపజయంలో మనకి తోడుగా ఉండి సంవత్సరం అంతా కూడా తన చేతి నీడలో కాపాడిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో అంతకు మించిన కృప ఆయన పరిచర్యలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరితో పాటు ఆయన స్వాస్థ్యం అందున్నటువంటి మన కుటుంబాలకి కూడా తోడుగా ఉండును గాక. ఆయన గొప్ప సహాయము ఈ సంవత్సరం అంతా కూడా గడిచినటువంటి సంవత్సరంలో పొందుకున్నటువంటి కృప కంటే ఎక్కువ కృపను ఈ సంవత్సరంలో మనము మన ప్రభు ద్వారా పొందుకుందాము. అలాగనే ఈ రోజున దేవుడు తన గొప్ప కనికరమును కనపరిచి ఈ సంవత్సరపు ఈ పరిచర్య కొరకు మన ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము హగ్గయి గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినది. మనము వాక్యంలోకి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలు, మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అలాగనే వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఏమైనా సరే వాటినన్నిటినీ నాకు వాట్సాప్ చేసినట్లయితే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మీరు అందులో జాయిన్ కావాలనుకుంటే కావచ్చు. మీ మొబైల్ నుంచి వాట్సాప్ పంపించినట్లయితే నేను యాడ్ చేస్తాను గ్రూప్లో. ఈ పరిచర్యలో భాగముగా ఉండి దేవుని మేలును పొందుకోవాలని, ఈ పరిచర్యలో ఆయన యొక్క స్వాస్థ్యముగా నిలబడాలని దేవుని పేరట నేను కోరుకుంటూ ఉన్నాను. ఇకపోతే వాక్యంలోనికి మనం వెళ్తాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. దేవుడు మన యొక్క లేని స్థితిని ఆయన మనకి ఉన్నతమైనటువంటి దీవెనిచ్చేవాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన దీవెన ఇచ్చేది నేనున్నా ఏమీ లేదు వెనకముందు, అంటే సంఘ సంస్థలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎవరు లేరు. ఉన్న సంస్థ ఉన్న పెద్ద అంతా మన ప్రభు. ఈయనని ఆధారంగా మనం ఉంచుకొని ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాం. అప్పుడు మనకేం చేస్తాడంటే ఆయన ద్వారా ఆయన యొక్క వాక్యం చేత జన్మించిన వారం కదా, మనకి లేదు. మన యొక్క జీవితాలని, మన యొక్క స్థితిగతులు ఒకసారి ఆలోచన చేస్తే వీళ్ళు అసలు దీనికి సూట్ అయ్యేటోడు కాదు కదా. మరి ఇంతటి స్థితి ఎక్కడి నుంచి వచ్చింది అనుకునే విధంగా దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడంట. హగ్గయి గ్రంథము 2:19. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయింది కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను. దేవుని ప్రశస్తమైనటువంటి ప్రమాణ వాక్యము ఈ సంవత్సరంలో మన కొరకు దేవుడు చేస్తూ ఉన్నటువంటి వాగ్దానం ఏమిటంటే, అక్కడ కొట్లలో చూస్తే అదే గోదాము, వాటిని ఏమంటారు, గోదాము. అక్కడ ధాన్యం అనేది లేదు. కాకపోతే ఆయన ఆశీర్వాదం అయితే మనకు ఉంటుందంట. అక్కడ మనకు చూడబోతేనేమో మన ఇళ్ళల్లో మనకి స్థితి అనేది కడు దుర్భరమైనటువంటి స్థితి మనకి కనపడతాము. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీకేమీ లేదు, ఈ పరిస్థితి అంతా నాకు తెలుసు, మీకేమీ లేదు, అయినా కానీ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎందుకంటే
మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ఈ పరిచర్యను వెంబడించేటువంటి ప్రతి ఒక్కరికి దేవుని ప్రమాణం ఏమిటంటే మీరు దీవించబడినటువంటి వారు. దేవుని ప్రశస్తమైనటువంటి వాక్యము చేత మీరు దీవించబడినటువంటి వారు. ఒకసారి వెనక పోదాం. మొదట్లో ఉన్నటువంటి యాకోబు జీవితాన్ని ధ్యానించుకుందాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అసలు అన్నిటిలో ఆరితేరినోడేమో మూడు వారిపోయిండు, పచ్చగా లేడు, ఎండిపోయాడు. అన్నిట్లో ఆరితేరినోడు. అరే వీడికి ఏమైంది, నా చేతిలో వీడికి తెలియని విద్య అనేది ఏది లేదు, కానీ వీడు పస్తుంటా ఉన్నాడు. ఏంది వీడికి తెలియని విద్య లేదు, వీడు పస్తుండటం ఏంది అనే పరిస్థితి ఒక మనుషుడికి ఎదురైతే ఎంతటి నావర్త, ఎంతటి తలదించుకునేటువంటి స్థితి ఉంటుంది ఆ మనుషుడికి. మరొకరేమో బలహీనుడు, మరొక మనిషి ఏమో బలహీనుడు, అలాగనే దేంట్లో కూడా సరైనోడు కాదు. పిరికి పాత అంటారు చూడండి, భయపడే మనస్తత్వం అంటారు చూడండి. అటువంటి మనుషుడు దేవుని ఆశీర్వాదం పొందుకొని, దేవుని దీవెన పొందుకొని ఉన్నతంగా హెచ్చించబడ్డాడు. అన్ని విద్య తెలిసినోడేమో హీనమైపోయాడు. అసలు పిరికి పంద అయినటువంటి వాడేమో, దూషింపబడేటువంటి వాడేమో, ఏమీ రానటువంటి మనుషుడేమో గొప్పగా దీవించబడ్డాడు. ఈ ఇరువురి మధ్యలో కారణం ఏంటంటే, వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటే, లోకానుసారంగా చూస్తే బతకాల్సిన మనిషి ఓడిపోయాడు, లోకానుసారంగా ఓడిపోవాల్సినటువంటి మనుషుడు బతికాడు. కారణం ఏంటంటే, మనకి దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అక్కడ అంజూరపు చెట్లైనా సరే, ద్రాక్ష పండ్లైనా సరే లేవు కదా, మీరు బతకలేరు కదా, మీకు ఏమీ లేదు కదా, మీరు బతకలేకపోయారు. వదిలిపెట్టండి. అది మీ జీవితం మీకు సరి అయిన స్థితిలో నిలుపుకోవటం మీకు చాలా కాదు, వదిలేయండి. అయితే ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని దీవిస్తాను. మీకున్నటువంటి పరిస్థితి మీకు ఉందా లేదా, ఆస్తులు ఏమన్నా పోగైనాయా, మనకి వెనక ఎవరన్నా పోగు చేశారా, లేకపోతే మనకి ఏమన్నా తెలిసిన విద్యలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ అక్కర్లేదు. ఆయన చేసేటువంటి ప్రమాణం ఏమిటంటే, ఆయన చేసే వాగ్దానం ఏంటంటే, ఇది మొదలుకొని దేవుని పవిత్ర రక్తములకు స్థితి కలుగును కాక, రక్తం చిందించి ఆశీర్వదించేటువంటి స్థితిలోనికి నడిపించినటువంటి దేవుని పవిత్రతకు స్తోత్రము కలుగును కాక. ఆయన చేసేటువంటి వాగ్దానం ఏంటంటే, ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని దీవించబోతా ఉన్నాను. ఒకసారి చూద్దాం. ఇప్పుడు 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పర్యై ఉండెను, ఆ నేర్పర్యై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఆ చిన్నవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు పెరిగి పెద్ద అయిపోతే, ఒకరేమో వేటాడటంలో ఎక్స్పర్ట్, నేర్పరి అయ్యి ఉంటాడు. ఎక్స్పర్ట్ అంటే చేయి తిరిగిన మొనగాడంటే ఆ విద్యలో ఆ మనుషుల్ని మించినటువంటి వాడు మరొకరు లేడు. ఏశావు వేటాడటంలో దిట్ట. ఆమె అడవికి పోయిందంటే ఏ మనుషుడు కూడా దొరకనటువంటి అడవి జంతువుని తీసుకొని వస్తాడు. అడవికి పోయినట్టు చాలు, ఆ మనిషి చేతిలో ఉన్నట్లే జంతువు. మరొకరు అడవికి పోతారు, కానీ పోయేటప్పుడు ఆ బాణం పొలం పట్టుకొని పోతారు, వచ్చేటప్పుడు కూడా అయ్యే బాణం పొలం పట్టుకొని ఇంటికి వస్తారు. కొద్దిమంది పరిస్థితి అట్లా ఉంటుంది.
ఆ బాణం పొలాలు పట్టుకొని పోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ అట్లాగనే ఇంటికి వస్తారు. వాళ్ళకి ఏం దొరకదు. ఎందుకు దొరకవు? అడవుల్లో అన్నీ ఉంటాయి. వీళ్ళకే జాత కాదు. అడవికి పోతే ఏం దొరకలే అని చెప్పి అంటాం కాదు. అడవులు అన్నీ ఉంటాయి. వీళ్ళకి జాత కాదు, వాటిని పట్టుకోవడం. ఏశావు వేటాడటంలో నేర్పరి అయినటువంటి వాడు. ఆ నేర్పరి అయినటువంటి వాడు చివరికి వచ్చాకే ఎండిపోయినటువంటి మనుషుడిగా మారిపోయాడు. ఈ సాధువయ్యి పిరికి బందలాగా, పిరికి మనుషుల్లాగా బతికేటువంటి ఈ మనుషుడు మెత్తటోడు, నెమ్మదస్తుడు అంటారు కదా. అటువంటి ఈ యాకోబు గుడారాల్లో నివసిస్తా జీవితాన్ని ఎల్లదీస్తాను. ఒక పక్కేమో ఎక్స్పర్ట్, మరొక పక్కేమో ఎందుకు పనికిరానటువంటి బతుకు. నన్ను అడిగితే ఈ ఎక్స్పర్ట్ వైపే మనం చేయి చూపిస్తాం. ఈ నిపుణత ఉన్నది కదా, ఈ చేయి తిరిగిన మనగాడు ఉన్నాడు కదా, ఈ మనిషి వైపే ఎవరైనా సరే చేయి చూపించి ఈయన మనగాడు, ఈయనకి మనం సపోర్ట్ చేయొచ్చు అని ఎవరైనా సరే అట్లాగా మాట్లాడతారు. ఈ సాగు అవి 4 మాటలు మాట్లాడితే ఇంట్లో పోయి తలుపు పెట్టుకునేటువంటి ఈ యాకోబు ఉన్నాడు కదా, మెత్తటోడు. ఈ యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే అరణ్యంలో కాకుండా మనుషుల మధ్యలో కూడా భయంతో బతికేటువంటి మనుషులు. వాళ్ళమ్మ నాయనను మోసం చేద్దామంటే వద్దు అని చెప్పి నన్ను భయపడతా ఉంటాను. ఊరుకోరా, నేను ఉన్నా కదా, మోసం చేద్దాం, కట్టుకున్న మొగుడిని మోసం చేస్తా, నువ్వు నా పక్కనే ఉంది ఏంది ఇట్లా చెప్తూ ఉంటే భయపడతా ఉంటాడు. ఆ యాకోబుకున్నటువంటి భయం అనేది భార్యకి లేకుండా పోయింది. ఆ భర్తను మోసం చేసేటప్పుడు ఆమెకున్నటువంటి ఆ ధైర్యము ఈ యాకోబుకి ఆమెతో పాటు కలిసిపోయి ఒక పక్క భయపడుతూనే చెప్తూ ఉంటాడు, వద్దమ్మా అని చెప్పినాడు. అయినా కానీ వినదు. ఇంతటి భయపడేటువంటి ఈ మనుషుడు లోకంలో మనుషుల చేత నిందలు మోపబడ్డటువంటి మనుషుడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఆ తండ్రి తెలియక దీవించాడు. యాకోబు దీవించబడ్డాడు. తండ్రి అంటాడు, అతడు దీవించబడిన వాడు. ఆమె తండ్రి అంటాడు, అతడు దీవించబడిన వాడు. ఎందుకంటే నేను నిజంగానే దీవించేసాను. నేను పెద్దోడు ఒకరికి రావాల్సిన ఆశీర్వాదము ఆ మనిషికే ఇస్తున్నా అని ఆలోచన చేసుకొని అట్లాగనే దీవించాను. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను దీవించాల్సినటువంటి మనుషుల్ని కాదు, దీవించకూడనటువంటి మనుషుల్ని దీవించాల్సినటువంటి మనుషుల్ని దీవించినట్లుగా దీవించాను అని బాధపడతా చివర్లో అంటూ నేను దీవించేశాను. 27వ అధ్యాయంలో 33వ వచనం, అతడు దీవింపబడిన వాడే యెహోవా. 33వ వచనంలో ఉంది, ఇస్సాకు ముక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడి భోజనమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నువ్వు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని. అతడు దీవింపబడిన వాడే. అతడు నిజంగా దీవించబడినటువంటి మనుషుడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. మన స్థితి కూడా యాకోబు స్థితిలాగా ఉన్నదైతే, యాకోబు స్థితిలాగా ఉంటే భయపడకుండా మనుషుల మధ్యలో పిరికితనంతో 4 మాటలు అనుకోవడానికి మాటలంటే ఇంట్లో పోయి తలుపు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే ఆ స్థితిలో మనం ఉన్నాం కదా. ఆ స్థితిలో మనకు లేనటువంటి స్థితి ఉన్నది కదా. దేంట్లో కూడా మనకి సరి అయినటువంటి ప్రావీణ్యం అనేది లేదు. ఏమీ రాదు, ఏమీ రాదు. అయినా సరే దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలిచినటువంటి మీకు దేవుని ద్వారా భవిష్యత్తు అనేది ఉన్నది. అది కూడా దీవించబడేటువంటి భవిష్యత్తు, ఆయన చేత ఆశీర్వదించబడేటువంటి భవిష్యత్తు. ఆయన ప్రమాణం ఏమని చేస్తూ ఉన్నాడంటే ఈ యాకోబుకి దేవుని ప్రమాణం ఏమని చేస్తూ ఉన్నాడంటే, దేవుడు
28వ అధ్యాయంలో 15వ వచనము, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నేను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా దావీదు యాకోబుకి మెలకు వస్తాయి. కలగంటాడు. ఇద్దరు కలిసి మోసం చేశారు కదా. మోసం చేసిన తర్వాత పరిస్థితి ఎటు దారి తీస్తుందో అనే భయంతో పారిపోతూ ఉంటాడు. తల్లి దగ్గరుండి అన్ని ఆ కర్త కర్మ క్రియ అంటారు కదా, మొత్తం ఆ తల్లి దగ్గరుండి చేసి ఆ యాకోబుని ఇంటి దగ్గర నుంచి బంధువుల ఇంటికి పంపిస్తాడు. దేవుని సత్య ప్రమాణము ఎవరి జీవితంలో ఉందో అనగా ఈ రోజున ఆయన అమూల్యమైనటువంటి ప్రమాణ వాక్యము మన జీవితంలో ఉంది. మన పరిచర్యలో ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రమాణం ఏంటంటే, అయితే మీరు సాధువుగా మోసం చేసినటువంటి స్థితిలో, అలాగనే మీరు మనుషులందరి చేత భరించినటువంటి స్థితిలో, మనుషులందరూ కూడా తిట్టినటువంటి తిట్లకు కావచ్చు, అవమానాలకు కావచ్చు, ఏదైనా సరే వాటన్నిటిని కూడా భరించిన స్థితిలో ఉన్నారు కదా. ఆ స్థితిలో ఉన్న మీరు ఈ రోజున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు కనుక దేవుడు మీకు ప్రమాణం చేస్తా ఉన్నారు. ఈ వాక్యము మీకు దేవుడు వాగ్దానపూర్వకంగా ఇస్తూ ఆయన చేస్తూ ఉన్న ప్రమాణం ఏంటంటే, ఇప్పటి నుంచి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన యొక్క ప్రమాణ వాక్యం ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఇక ఆ మోసాలు, ఇక ఆ వెనుక జీవితం ఉంది కదా, అదంతా వదిలిపెట్టేద్దాం. వదిలిపెట్టేసి ఆయన మనకు చూపించినటువంటి ఒక తోవను, ఆ తోవలోనే నువ్వు ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తాను. మనము దేవుని సన్నిధికి వచ్చినాం కదా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన ప్రమాణమును కూడా వెనక్కి పోయి ప్రమాణాన్ని నేను కలిగి ఉంటా, నాకు వస్తుంది అంటే మాత్రం రాదు. ఆయన సన్నిధిలో నిలిచినటువంటి మనము ఆయన సన్నిధిలోనే ముందుకు కొనసాగాలి. అప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు. ఆమేన్. యాకోబులాగా ఎక్స్పర్ట్ కాదు, అన్నింటిలో ఆరితేరిన మనగాడు కాదు. ఏదన్నా అటువంటి ఎక్స్పర్ట్, అటువంటి నిపుణత ఏదన్నా ఉందంటే మోసం చేయడంలో ఉన్నది. మనుషుల్ని నమ్మించి మోసం చేయడంలో యాకోబుకు ఉంది ఎక్స్పర్ట్, ఆ నిపుణత అనేది ఉన్నది. దీంట్లో చెప్పుకోవచ్చు. కానీ అటు బతికే విషయంలో కావచ్చు, లేకపోతే మనుషుల మధ్యలో ధైర్యం చెడిపోయి ధైర్యం లేనటువంటి ఆ బతుకు కావచ్చు. ఇక మరొకటి ఏది కూడా లోకంలో చూసుకుంటే యాకోబుకి, ఆ మనుషునికి ఏది కూడా ఎట్ట బతుకుతాడో ఏమో అంటారు చూడండి, ఆ స్థితి కలిగి ఉన్న మనుషుడు, ఎట్లా బతుకుతాడో అనుకున్న మనుషుడు గొప్పగా ఎదిగిపోయాడు. దేవుని ఆశీర్వాదం చేత గొప్పగా హెచ్చించబడ్డాడు. వీడు మనగాడు, వీడు ఎట్లయినా బతుకుతాడు అనుకున్న మనుషుడు ఎండిపోయాడు. ఎట్లయినా బతుకుతాడు, వానికి అడవికి పోయినట్టు వాడికి ఉన్నటువంటి వాడి చేతి పని వాడిని పోషిస్తాడు. వాడికి ఉన్నటువంటి ఆ నేర్పరితనమే వాడిని పోషిస్తాడు. ఇప్పుడు కూడా అంటారు కదా, మాటలు చెప్పి బతికేటోళ్ళు ఉంటారండి. వాడిదేమో వాడు పని చెప్పారు, మాటలు చెప్పుకొని బతుకుతారు. అట్లాంటి మనుషులు ఏమవుతారంటే ఒక్కొక్క సందర్భంలో మూడు వారిపోతారు. ఏసావు చూడండి, అంతటి నిపుణుడు అయినా సరే, అంతటి నేర్పరైనటువంటి మనుషుడు ఏమి బతకటమే రానటువంటి మనుషుల ముందు నిలబడలేకపోయాడు. దేవుని ఆశీర్వాదం మనకి సమృద్ధినిస్తాడు. ఆయన మనల్ని దీవించే దేవుడు. ఈ దినం నుంచి ఆయన యొక్క ఆశీర్వాదము మన జీవితాలను వర్షము వలె తడుపును గాక. ఇక మీదట ఆయన కృప మనకి అంతకంతకు హెచ్చింపుగా అనుగ్రహించబడును గాక. దేవుడు తన వాక్యము ఈ నూతన సంవత్సరంలో పరిచర్య పక్షముగా, పరిచర్యలో ఉన్నటువంటి ఈ పరిచర్యను అనుసరించే ప్రతి ఒక్కరి పక్షముగా తన వాగ్దానమును నెరవేర్చి ఆయనకు మహిమను తెచ్చుకొనును గాక. దేవుడు తన అమూల్యమైన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.